టీవీకే పార్టీ నిదానంగా అన్ని రాష్ట్రాల్లో ఫస్ట్ దక్షిణాది రాష్ట్రాలు ఆ పైన జాతీయ స్థాయికి వెళ్ళాలన్నటువంటిది విజయ్ ఉద్దేశం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ ఐటీ సెల్ ఉంది, మొన్ననే మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో కేరళలో కూడా టీవీకే పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారట. ఈ నెల 10వ తారీఖున ఇది టీవీకే జాతీయ అధ్యక్షుడు అంటే వచ్చే నెల 10వ తారీఖున టీవీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ని కలవబోతున్నారు కేరళ సినీ నటుడు దేవన్. వాస్తవంగా నేను బీజేపీ కోసం చాలా చురుగ్గా దూకుడుగా ఎంతో రిస్క్ తీసుకుని పనిచేశాను, కానీ వాళ్ళు నా లక్ష్యాన్ని నా ప్రణాళికల్ని అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు వీటన్నిటికి వ్యతిరేకం, వాళ్ళకి ఎన్నికలు గెలవాలనే ఆసక్తి లేదని నేను అనుకుంటున్నా అంటూ అక్కడ ఉన్నటువంటి నటుడు దేవన్ చెప్పుకొచ్చారు. వాళ్ళకి డబ్బు సంపాదించడం మీద ఆసక్తి ఉంది, దాన్ని నేను వ్యతిరేకించాను. వాళ్ళు నన్ను లాక్ చేసి ఉంచారు. 24-25 కాలంలో నేను ఈ పార్టీని వదిలేయాలని ఆలోచించడం మొదలుపెట్టాను. బీజేపీలోనే కొనసాగితే కనుక నా ఆశయం నెరవేరదని నాకు అనిపించింది. రాజకీయ నాయకుడుగా నా ఆశయం నెరవేరదనిపించింది. నేను బీజేపీకి రాజీనామా చేశాను. జోసెఫ్ విజయ్ దీన్ని గమనించి నా దగ్గర కొంతమందిని పంపి టీవీకేలో చేరడానికి ఆసక్తి ఉందా అని అడిగారు. నేను చాలా విస్తృతంగా చాలా ఆసక్తికరంగా మాట్లాడుకున్నాం. చివరికి చెన్నైలో ఉన్నటువంటి టీవీకే సీనియర్ నాయకులతో నాకు ఆన్లైన్ మీటింగ్ జరిగింది. సూత్రప్రాయంగా నేను అంగీకరించాను. కాబట్టి నేను జోసెఫ్ విజయ్ని విడిగా కలిసి చర్చించాలనుకుంటున్నానని చెప్పాను. అప్పుడు వాళ్ళు నన్ను కలవడానికి సెప్టెంబర్ 10వ తారీఖు టైం ఇచ్చారు. కాబట్టి ఆయన కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. దేవుడి దయ వల్ల నేను చాలా వరకు టీవీకోలోనే ఉంటాను అంటూ టీవీకే పార్టీ కేరళలో పెడతానని చెప్పుకొస్తున్నారు అన్నమాట.